వెల్కమ్ టు జేవీ యూనిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జేవీ నవీన్, మ్యాథ్స్ ఫ్యాకల్టీ. ఈ రోజు నుంచి మనము మన యొక్క యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. అందులో భాగంగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయినటువంటి పాలినామియల్స్ నుంచి ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. మరి ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 1 దెన్ ద వాల్యూ ఆఫ్ పీ ఆఫ్ 0 అండ్ పీ ఆఫ్ 1, పీ ఆఫ్ 2, పీ ఆఫ్ -1 ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక లీనియర్ పాలినామియల్ అవుతుంది, ఎందుకంటే పవర్ అనేది 1 ఉంది కాబట్టి లీనియర్ పాలినామియల్. మరి వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ అంటే, ఎన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax + b వేర్ a not = 0 అండ్ a, b వాల్యూస్ ఆర్ రియల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. అంటే ఇక్కడ లీనియర్ పాలినామియల్ అంటే ఏంటంటే, ఏ ఫామ్లో ఉండాలంటే ax + b ఫామ్లో ఉండాలి, కానీ a not = 0 అవ్వాలి, అండ్ ఆల్సో a, b బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అయి ఉండాలి. అంటే a, b వాల్యూస్ అనేవి రియల్ నెంబర్స్ అయి ఉండాలి. సో ఇక్కడ ఇంకో విధంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఈ యొక్క లీనియర్ పాలినామియల్ని పవర్ కనుక, అంటే ఇచ్చినటువంటి పాలినామియల్లో పవర్ అనేది 1 కనుక ఉన్నట్లయితే లీనియర్ పాలినామియల్. మరి ఈ యొక్క లీనియర్ పాలినామియల్కి హౌ మెనీ జీరోస్ ఉంటాయంటే, ఓన్లీ 1 జీరో మాత్రమే ఉంటుంది, ఎందుకంటే అకార్డింగ్ టు ద డిగ్రీ ఆధారంగా. ఓకేనా? సో డిగ్రీ మీన్స్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. హైయెస్ట్ పవర్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. సో కాబట్టి దీని యొక్క డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఎంత ఉందంటే 1 ఉంది, కాబట్టి దీనికి లీనియర్ పాలినామియల్ అని చెప్పేసి పిలవచ్చు. సో లీనియర్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయంటే, ఓన్లీ 1 జీరో మాత్రం ఉంటుంది. సో మరి దీని యొక్క లీనియర్ ఈక్వేషన్, లీనియర్ పాలినామియల్ కానీ, అదేవిధంగా లీనియర్ పాలినామియల్ అనేది దాని యొక్క షేప్ అనేది ఎలా ఉంటుందంటే స్ట్రైట్ లైన్. ఎలా ఉంటుందా? స్ట్రైట్ లైన్ ఆకారంలో ఉంటుంది. అదేవిధంగా క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా ఉంటుందంటే, దాని యొక్క షేప్ అనేది పారాబోలా. ఏంటి? పారాబోలా. సో మరి ఈ యొక్క క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే, ఏం లేదు, ఇక్కడ ముందు ఏం చేయాలంటే మనము సొల్యూషన్ గివెన్ పాలినామియల్ రాసేసుకోవాలి. గివెన్ పాలినామియల్, గివెన్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 1 ఎంతయా? పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 1. మరి ఈ యొక్క ఎక్స్ బదులు ఏం చేయాలంటే, 0ని 1ని 2ని -1ని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూసే దాని యొక్క ఆన్సర్స్ అవుతాయి. సో ఇక్కడ కేస్ 1 అనుకుందాం. సో కేస్ 1 ఏంటి? పీ ఆఫ్ 0 అంటే ఎక్స్ బదులు 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 × x అంటే 0 + 1. సో 2 0 0 + 1, 0 + 1 1. సో పీ ఆఫ్ 0 కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. నెక్స్ట్ కేస్ 2 పీ ఆఫ్ 1. సో ఈసారి ఎక్స్ బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 2x + 1 కాబట్టి ఎక్స్ బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తే +1. సో 2 1 2 + 1, 2 1 2 + 1, 2 + 1 3. సో దిస్ ఈస్ ద 3 ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ కేస్ పీ ఆఫ్ 2. సో ఈసారి ఎక్స్ బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 2 4 + 1 5. సో దిస్ ఈస్ ద కేస్ 3 ఆన్సర్. నెక్స్ట్ కేస్ 4 ఆన్సర్ ఎంతంటే పీ ఆఫ్ -1. సో ఈసారి ఎక్స్ బదులు -1ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసేసినట్లయితే ఇక్కడ చూడండి, 2 1 2 మైనస్ ఉంది కాబట్టి -2 + 1. ఇక్కడ -2 + 1 ఒక మైనస్ ఉన్న సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా? ఒక మైనస్ ఉన్న సబ్ట్రాక్షన్ చేయాలి. 2లో నుంచి 1 పోతే ఎంత అవుతుందంటే 1 అవుతుంది. కానీ గ్రేటెస్ట్ నెంబర్ ముందు సైన్ ఏముందంటే మైనస్ ఉంది కాబట్టి -1. సో దీస్ ఆర్ ద ఆన్సర్స్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్, పీ ఆఫ్ 1, పీ ఆఫ్ 2, పీ ఆఫ్ -1. సో ఈ యొక్క మోడల్ అనేది రేపు జరగబోయేటువంటి FA1 మోడల్గా రావచ్చని నా యొక్క భావన. సో మీ అందరూ బాగా నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.